కౌంటింగ్ ప్రక్రియ పేరుతో తూర్పుగోదావరి జిల్లా అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు సామాన్యులకు గుదిబండలా మారాయి. పెట్రోల్ డీజిల్ అమ్మకాలు నిషేధం అంటూ బంకులో నోటీసులు అంటించిన అధికారులకు అదే బంకుల నుంచి లూజ్ పెట్రోల్ అమ్మడం మాత్రం నిరంతరం కొనసాగుతోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజిబాబు అందిస్తారు. జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను దృష్టిలో ఉంచుకొని అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు సామాన్య ప్రజల పాలిట శాపంగా మారాయని చెప్పవచ్చు. అయితే పెట్రోల్ బంకుల్లో లూజు పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొట్టడానికి వీల్లేదని చెప్పి హుకుం జారీ చేయడం, అలాగే పెట్రోల్ బంకులో ఏదైనా లూజు విక్రయాలు కూడా చేయకూడదని చెప్పి నోటీసులు అంటించడం కూడా జరిగింది. అయితే అది కేవలం సామాన్య ప్రజలకే తప్ప ఈ యొక్క ఇసుక అక్రమ రవాణా చేసే ఈ యొక్క అక్రమదారులకు మాత్రం ఏమాత్రం అది వర్తించట్లేదు అని చెప్పవచ్చు. అంటే గోదావరి నది మధ్యలో బోట్లు ఇంజిన్ బోట్ల ద్వారా నది మధ్యలోకి వెళ్ళి ఇసుక డ్రెడ్జింగ్ చేయడం, అలాగే నది ఒడ్డుకి ఇసుకని తీసుకురావడానికి ఈ యొక్క ఇంజిన్ బోట్లను వాడుతూ ఉంటారు. అయితే ఈ ఇంజిన్ బోట్లు పెట్రోల్ బంకులోకి వెళ్ళి డీజిల్ కొట్టించుకునే పరిస్థితి అయితే లేదు. అలాగని గోదావరి గట్టు మధ్యన ఎక్కడా కూడా పెట్రోల్ బంకులు అయితే ఉన్నాయని పెట్రోల్ బంకులు ఎక్కడా కూడా నెలకొల్పిన పరిస్థితి అయితే లేదు. అయితే ఈ యొక్క ఇసుక అక్రమ రవాణా చేసే అక్రమదారులు అర్ధరాత్రి సమయాల్లో బంకులోకి వెళ్ళి ఒక ఆటో మీద 20 నుంచి 30 వరకు ఈ యొక్క క్యాన్లు వేసుకుని ఆ క్యాన్ల నుండి ఆ డీజిల్ నింపుకుని గుట్టి చాపుడు కాకుండా తమ వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగించుకుంటున్నారు. అయితే సామాన్య ప్రజలు మాత్రం బండి మీద ఫ్యామిలీతో బయలుదేరి వెళ్ళినా, లేదంటే ఆటో మీద వెళ్ళినా, ఎక్కడైనా సడన్గా ఈ డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఆగిపోయి ఉంటే బంకుకి వెళ్ళి కొట్టమన్నా కూడా కొట్టని పరిస్థితి అయితే నెలకొంది. దానికి కారణం అధికారులు ఈ యొక్క కౌంటింగ్ని దృష్టిలో ఉంచుకొని ఏ విధంగానూ లూజు కొట్టద్దన్నారని చెప్పి కరాఖండిగా చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అయితే సామాన్య ప్రజలకే ఈ రూల్స్ తప్ప ఈ ఇసుక అక్రమదారులకి ఏమాత్రం వర్తించట్లేదని సామాన్య ప్రజలు సైతం గగ్గోలు చెందుతున్నారు. మరో పక్క చూసుకుంటే కనుక గోదావరి నదిలో ఈ యొక్క ఎన్నికల కోడ్ వచ్చినప్పటికీ కూడా ఎటువంటి డ్రెడ్జింగ్ పనులు కానీ ఇసుక అక్రమ రవాణా కానీ ఏమీ యథేచ్ఛగా కొనసాగుతోంది తప్ప ఎక్కడా కూడా ఆపివేసిన దాఖలాలు లేవు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క గోదావరి నదిలో ఈ యొక్క డీజిల్ బోట్లు ఏ విధంగా వెళ్తున్నాయి, ఇంజిన్ బోట్లు ఏ విధంగా వెళ్తున్నాయి అనేది మనం చూడవచ్చు. వీటికి మాత్రం లేని నియంత్రణ సామాన్య ప్రజలకి అధికారులు ఎందుకు ఈ యొక్క కండిషన్స్ పెట్టారు అనేది తెలియాల్సి ఉంది. మరో పక్క చూస్తే కనుక బండిలో కొట్టించుకున్న వాళ్ళు బాటిల్లోకి తీసుకోలేరా అనే ప్రశ్న కూడా పలువురు సామాన్యులు తలెత్తడం కూడా మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ పేరుతో అధికారులు తీసుకున్నటువంటి అనాలోచిత చర్యల వల్ల సామాన్య ప్రజలు మాత్రం చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిపై తక్షణం అధికారులు పునరాలోచించి ఈ యొక్క లూజు అమ్మకాలకి తమకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి సామాన్య ప్రజలైతే విన్నవించుకోవడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇసుక అక్రమదారులకి ఇసుకే కాకుండా డీజిల్ పెట్రోల్ కూడా అక్రమ మార్గాల్లో తెచ్చుకోగలం అనేది మరోసారి జిల్లాలో నిరూపితమైందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో అంజిబాబు, ప్రైమ్9 న్యూస్, ఉభయ గోదావరి జిల్లాలో.